హాయ్ హలో అందరికీ నమస్తే. రీసెంట్గా నేను మా పాప వాళ్ళ స్కూల్లో జరిగినటువంటి ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్కి వెళ్ళాను. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయన్నమాట. పెన్సిల్ ఆర్ట్ వేశారు, ఇంకా క్లేతో ఆర్ట్స్ వేశారు, మండలి ఆర్ట్ వేశారు, వార్లీ పెయింటింగ్ వేశారు. పిల్లల్లో ఇంత టాలెంట్ ఉందా అనిపించేలాగా చక్కగా వేశారనమాట. పేరెంట్స్ కూడా ఇంత ప్రోత్సహిస్తున్నారా పిల్లల్లో ఉన్న టాలెంట్ని అని చెప్పేసి స్టడీ ఒక్కటే కాకుండా స్పోర్ట్స్లో కానీ ఇట్లా మిగతా పెయింటింగ్స్ ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్లో పిల్లల్ని ఇన్వాల్వ్ అయ్యేలాగా చేస్తున్నారు. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. బేసిక్గా నాకు కూడా కొంచెం క్రాఫ్ట్స్ ఇవి అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఉంటే చాలు దాంతో ఏదో ఒకటి చేద్దామని ట్రై చేస్తాను. అలాగే ఇక్కడ పిల్లలు చేసినవి చూసిన తర్వాత మనం నథింగ్ అనిపించింది. గ్లాస్ పెయింటింగ్స్ అయితే ఎస్పెషల్లీ నాకు ఎంత నచ్చాయంటే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ ఆర్ట్ గ్యాలరీ నాకు బాగా నచ్చింది. అండ్ కప్స్ మీద కూడా పెయింటింగ్ వేశారనమాట. ఇది ఓన్లీ ఒక క్లాస్ వాళ్ళే కాదు, డిఫరెంట్ గ్రేడ్స్ వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగా పెయింటింగ్స్ కానీ ఇంకా గ్లాస్ పెయింటింగ్స్ కానీ అన్నీ చక్కగా వేశారు. నాకు చాలా బాగా నచ్చింది. మీ పిల్లల్లో కూడా ఏదైనా టాలెంట్ ఉంటే మాత్రం తప్పకుండా ప్రోత్సహించండి. వాళ్ళకి స్టడీ ఒక్కటే కాదు, ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రపంచంలో మనం వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేపించడం వల్ల వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళే క్రియేట్ చేసుకునే మనం ఆపర్చునిటీ వాళ్ళకి క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము ఇప్పుడే వాళ్ళకి మనం ఎంకరేజ్మెంట్ ఇస్తే. సో మా పాపకి బేసిక్గా టైకాండో అంటే ఇంట్రెస్ట్ అనమాట, మార్షల్ ఆర్ట్స్. సో తనకి అందులో మేము ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని చెప్పేసి తన ఫ్యూచర్ స్టడీతో పాటుగా అది కూడా ప్యారలల్గా తను నేర్చుకుంటూ ఉందన్నమాట. సో ఓన్లీ స్టడీ మీదే డిపెండ్ అవ్వకుండా ఇట్లా అదర్ యాక్టివిటీస్ మీద కూడా పిల్లలు ఉంటే వాళ్ళకి ఫ్యూచర్ చక్కగా బాగుంటుందని నా ఉద్దేశం అన్నమాట. అందుకనే నేను ఈ విషయం చెప్తున్నాను. నచ్చిన వాళ్ళు చక్కగా ఫాలో అవ్వండి, నచ్చుకుంటే వదిలేయండి. ఇంకా ఈ పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం నేను కవర్ చేస్తూ వీడియో చేశానన్నమాట. ఇవన్నీ చూసి ఒకసారి మీకు ఎలా ఉన్నాయో, మీకు నచ్చాయో లేదో కమెంట్ చేయండి. ఇది పాప వాళ్ళ స్కూలు, సూర్య ది గ్లోబల్ స్కూలు, ఇక్కడ హైదరాబాద్లో అన్నమాట.